నీట్ పేపర్ లీక్ విషయంలో ఢిల్లీ ఇప్పటి వరకు కూడా అల్లర్లతో అట్టుడికింది మనం చూసాము. అలాగే దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటి వరకు కూడా ఈ నిరసనలోన మేజర్ అంశంగా మనం చూసాం. సో రీజన్ అసలు అంటే దీన్ని ఎట్లా సెట్ చేయాలి, అసలు పేపర్ లీక్ అవ్వకుండా ఏం చేస్తే బాగుంటుంది అనే అంశం కన్నా ముందు అసలు ఆయన రాజీనామా చేసేయాలి, గవర్నమెంట్ అయితే పడాలి, మోదీ కూడా ప్రధాన మంత్రి కూడా రాజీనామా చేయాలి అని మాత్రమే ఎక్కువ స్లోగన్ తీసుకున్నారు. సో మరి ఈ రోజు ఎట్టకేలకు ధర్మేందర్ అయితే తన పదవి దిగారు అనేది అయితే వినిపిస్తోంది. సో అసలు ఏంటి ఇప్పుడు అప్డేట్ అనేది అయితే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మొత్తానికి ఇన్ని రోజుల ఈ నిరసనలు, అల్లర్లు, అలాగే దాదాపు 150 మంది పోలీసులు, అలాగే విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా తీవ్రమైన గాయాలైనవి అంతా చూసాం మనం. ఒక యుద్ధ వాతావరణం నెలకొంది అక్కడ. సో ఓవరాల్ గా ఈ నేపథ్యం మనం చూసుకుంటే దీనిలోని పదవి దించేయాలి, దిగిపోవాలి అనేది తప్ప అక్కడ సొల్యూషన్ ఏంటి అనేది మరి నా వరకు అయితే పెద్దగా కనిపించలేదు. మరి ఏం సొల్యూషన్ ఇస్తారు, అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? మొత్తానికి అయితే ధర్మేందర్ని అయితే పదవీ విరమణ చేయించారు. అంటే నిన్నను కేంద్రం ఒక బిల్ పాస్ చేసింది కదా! పేపర్ లీక్ చేసిన వాళ్ళకి 5-7 సంవత్సరాలు శిక్ష పడేలాగా ₹1,00,00,000 జరిమానా అని. సరే, కాకపోతే ఏంటంటే ఈసారి ఈ అల్లర్లలో జంతర్ మంతర్ దగ్గర రకరకాలుగా మనం చూసాం. అసలు ఇప్పుడు మీ ముందు అసలు ధర్మేంద్ర ప్రధాన్‌కి డెడ్‌లైన్ పెట్టారు ఇవాళ మధ్యాహ్నం వరకు. సో ఇంకో దఫా చర్చలు జరిగే ముందు ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామాతో సమస్య ఒక కొలిక్కొస్తుందా? ఇంతవరకు మీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశారు. కేటీఆర్ చేయలా. పైగా ఒక ఛానల్ అడిగిన ఇంటర్వ్యూలో నేనెందుకు చేయాలి? నాకేంటి సంబంధం? ఆ మంత్రికేంటి సంబంధం అన్నట్టు మాట్లాడారు. తర్వాత అప్పట్లో రేవంత్ రెడ్డి ఇదే ధర్నా చౌక్‌లో మీకు తెలుసు వీటికి సంబంధించి ఆయన ధర్నా చేస్తే అప్పుడు ధర్నా చౌకే లేకుండా చేశారు కేసీఆర్, కేటీఆర్. ఇవాళ అదే ధర్నా చౌక్ దగ్గరికెళ్ళి కేటీఆర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, యువత భయపడదు దేనికి, యువత సిబిఐకి భయపడదు, ఏసీబీకి భయపడదు, పోలీసులకు భయపడదు అంటూ చెప్పాడు ఆయన. సరే, నువ్వు మీ నాన్నగారు ఇద్దరు భయపడతారు కదా, ఈడీకిను సిబిఐకిను. అసలు ఇవాళ ఆయన వెళ్ళటమే ఓ చిత్రం అనుకుంటే అక్కడ రకరకాల కమెంట్స్ మనం చూసాం. నిన్న అసలు మీరు ఈ మధ్యలో ఈ ఉద్యమంలో అసలు వాంగ్చుక్ అనే ఆయన నిరాహార దీక్ష చేయడం, ఇవాళ వాంగ్చుక్ నిన్న నిరాహార దీక్ష ఎప్పుడైతే విరమించుకున్నారో ఆయన మీద కూడా చాలా నెగిటివ్ వచ్చింది. ఆయన ఏదో డబ్బులు తీసుకుని మానేశాడు, ఆయన ఏదో ఆశించాడు అన్నట్టుగా. సో ఆయన 26 రోజులు చేసిన దానికి విలువ లేకుండా పోయింది. ఇవాళ కాక్రోచ్ పార్టీ మొదలుపెట్టిన అభిజిత్ దీప్కే కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆపుకు చెందిన వాళ్ళ. కాంగ్రెస్ దీన్ని కబ్జా చేయాలనుకుందా? రాహుల్ గాంధీ ఎంట్రీ తోటి ఆపు కోపం వచ్చిందా? ఇదో కమ్యూనిస్ట్ ఉద్యమం, రకరకాలు. తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళలో మైనర్స్ ఉన్నారు. తర్వాత అసలు కొంతమంది రాముడిని తిట్టారు, మోదీని చాలా నీచంగా తిట్టారు, తర్వాత పార్లమెంట్ భవనాన్ని తిట్టారు, ఇంకా అలా రకరకాల దేశద్రోహులు ఉన్నారు, అన్ని రకాలు. అసలు ఏంటంటే ఆడవాళ్ళు అసలు ఎంతలా పోలీసులు కర్రపుచ్చుకుని బెదిరించారు. సో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. పోలీసులు వాళ్ళని పిలిచి విచారించి ఇలాంటివి చెయ్యొద్దని వాళ్ళని అంటే కొంచెం చెప్పినట్టు తెలుస్తుంది, అరెస్ట్ చేయలేదు కానీ. సో మొత్తానికి ఇంత గందరగోళాల మధ్య వాళ్ళు శుభ్రంగా వాళ్ళకి ఫుడ్ వచ్చింది జొమాటో, స్విగ్గీల నుంచి. పైగా ఒక అమ్మాయి ఒక పోస్ట్ పెట్టింది, హైదరాబాద్ నుంచి వెళ్ళినట్టుంది, నేను ఏంటి ఎగ్ బిర్యానీ తింటున్నాను, ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ అడుగుతున్నారు. గోధి మీడియాకి చెప్తున్నాను నేను, స్విగ్గీ జొమాటో వాళ్ళు ఇచ్చేస్తున్నారు అట్లా 50-60 ప్యాకెట్లు తెచ్చేస్తున్నా కూడా అలా ఓపెన్ గా వాళ్ళు ఇచ్చేస్తారు అట్లా. మరి మనకెందుకు ఇవ్వట్లా? అదే కదా, డబ్బులు ఎవడే ఎక్కడి నుంచి పంపాయి? ఇచ్చేసిన తినకూడదు కదా దీక్షలో ఉన్నప్పుడు. మాకు దీక్ష తినటానికే మేము దీక్ష. తాగారు, తిన్నారు, డాన్స్ చేశారు, ఇదేంటంటారు రీల్స్ చేసుకున్నారు, ఇవన్నీ చేశారు. వాటి కోసమే సగం మంది వెళ్ళారు అన్నట్టుగా కూడా వస్తుంది. అది మనకు అనవసరం అనుకోండి అవన్నీ. కానీ ఓవరాల్ గా అసలు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ పాస్టర్స్ వెళ్ళారు అక్కడికి జంతర్ మంతర్ దగ్గరికి. మరి ఎందుకు వెళ్ళారు అంటే యాక్చువల్ గా ఇంకొక మాట ఏమొచ్చిందంటే 16,000 ఎన్జిఓలు ఎప్పుడైతే రద్దు చేశారో, తర్వాత ఒక ఆర్డినెన్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఫండింగ్ అనేది చేయొచ్చు, కానీ ఆ ఫండ్స్ దేనికి వాడతారో చెప్పే వరకు వాటిని రిలీజ్ చేయమని కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా కూడా ఇది జరుగుతోంది. దీని వెనకాల
అమెరికా ఉంది, యూకే ఉంది, మరొకళ్ళు ఉన్నారంటే చాలా వచ్చాయి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అంటూ. సో, ఏది ఏమైనా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్‌ల ఇదంతా కూడా ఆరిపోయిందా? అంటే ఈ ఉద్యమం చల్లారిపోయిందా? తర్వాత వాళ్ళడిగింది చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం. అది ఎలాగా ఇస్తామన్నారు. సో, ఇంక ఏం జరుగుతుంది? ఇక్కడితో ఇది సమస్య పోతుందా? అనేది చూడాలి. ఓకే. రైట్. థాంక్ యూ మేడం.